నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి తండా ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా నిర్మిస్తున్న ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ ను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు తమ భూములకు ఎకరాకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రెండర్ ప్యాకేజ్ కింద ఇట్లా ఎర్రవెల్లి ముంగు పురాతుందని చెప్పేసి మాకు పొలాలకు కూడా న్యాయం జరగలేదు. మా నివాదం అంతా ఒకటే, ఇప్పుడు మా కట్ట సామర్థ్యం తగ్గించి మా ఊరును కాపాడాలి. ఒక 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఇంత బిఫోర్ సామర్థ్యం తగ్గిస్తే కొన్ని భూములు మిగలకుంటుంటాయి. ఆ భూములకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరా 50 లక్షలు నడుస్తుంది. దాని ప్రకారం 50 లక్షలు కట్టించి కట్ట సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవెల్లి తండను కాపాడాలని మనం చేస్తున్నాం. లేదు కాబట్టి మేము వద్దు అనుకుంటున్నాం. సర్పంచ్ మేము రద్దు చేస్తాం. సర్పంచ్ మాకు వద్దు. సర్పంచ్ మాకు ఏది పోయినా ఊరు పోతుందని మాకు సర్పంచ్ అసలు వద్దు. మాకు మేము రద్దు చేయాలనుకున్నాం, రద్దే చేస్తాం. మాకు సర్పంచ్ అసలు వద్దు. మాకు ఏం చేసిండు సర్పంచ్? ఊళ్ళో మాకు రోడ్ వస్తే ఊరు పోతుంది అంటున్నారు, ఓ ట్యాంక్ వస్తే ఊరు పోతుంది అంటున్నారు. మాకేంది లేదు. సర్పంచ్ గెలిచి మాకేమన్నా న్యాయం చేసిండా? మాకు సర్పంచ్ వద్దు. ప్రాణాలకు తెగిస్తాం కానీ మాకు భూమికి తప్ప మాకు జాబులు లేవి, మా పిల్లలకు జాబులు లేవు. మాకు ఈ కష్టం తప్ప ఇంకో కష్టం తెలియదు. మేము వేరే ఊరు ఎత్తికి తెలియదు. మాకు అసలు బయటికి వెళ్ళేది తెలియదు. ఈ భూమి ఇడిచి ఈ చిలకలు ఇడిచి మేము ఏం చేసుకో బతకాలి? దానికి ఏం న్యాయం చేస్తుంది గవర్నమెంట్? మాకు మేము ఎలక్షన్ల బహిష్కరణ అనేది ఏంటంటే, మాకు ఎలక్షన్లు వద్దు. ఊరికి ఒక రోడ్ రాలేదు, ఒక నీళ్ళ ట్యాంక్ వస్తే ఇప్పుడు అక్కడ ఒక సగం ఆగిపోయింది. ఏదైనా అడిగినా కానీ మీ ఊరికి ఏదైనా అడిగినకపోయినా కానీ మీ ఊరే పోతుంది కదా అంటారు. ప్రతిదానికి ఊరు పోతుందని మళ్ళీ ఏ స్కీమ్ అనేది లేదు గవర్నమెంట్కి వెళ్ళి మా ఊళ్ళో స్కీమ్ అనేది లేదు కాబట్టి, ఇంకా ఏ స్కీమ్లో లేదు కాబట్టి మేమేమంటున్నామంటే, ఇంక ఏ స్కీమ్ లేనప్పుడు ఇంకా సర్పంచ్ ఎందుకు, మాకు ఈ పదవులు ఎందుకు, మాకు ఈ ఎన్ని రోజులనికి ఇట్లా ఊకోవాలి మేము? ఇప్పుడు సర్పంచ్ గెలుస్తాడు, 10-12 లక్షలు పెట్టి గెలుస్తాడు, కానీ ఆ సర్పంచ్ గెలిచి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాకుండా మా నిలబడే సర్పంచ్లను కాపాడుకోనికే మేము అందరం మాట్లాడుకొని అందరం మనం ఇట్లా కట్టుకట్టుగా ఉండాలి. బహిష్కరించుకుంటున్నామని అందరం మనస్ఫూర్తిగా కోరుకొని బహిష్కరిస్తున్నామని ఎలక్షన్లను.